ప్రభుత్వం భారత మాజీ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిలకు పద్మవిభూషణ్ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరిపై సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఈ పద్మవిభూషణుల ఇద్దరి మధ్య ఆత్మీయ కలయిక చోటు చేసుకుంది. వెంకయ్య నాయుడిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. వెంకయ్య నాయుడికి చిరంజీవి శాలువా కప్పి గౌరవించారు. అనంతరం వెంకయ్య నాయుడు కూడా చిరంజీవికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఆయన మెడలో ఉత్తరీయం వేసి సన్మానించారు. చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం, పరస్పర ప్రశంసలతో ముంచెత్తుకోవడం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. దీనికి సంబంధించిన ఫోటోలను చిరంజీవి ట్విట్టర్లో పంచుకున్నారు. జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తాను కాలేజీలో చదువుతున్నానని, ఆ సమయంలో వెంకయ్య నాయుడు విద్యార్థి ఉద్యమ నేత అని, ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము కాలేజీలు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నామని తనకు ఆయన ఆ రోజు నుంచి తెలుసని చిరంజీవి తన కాలేజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో మోహన్ బాబు స్పందించారు. చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన ప్రియమిత్రుడు చిరంజీవికి అభినందనలు తెలుపుతూ ఈ పురస్కారానికి చిరంజీవి అన్ని విధాలా అర్హుడని, నువ్వు ఈ అవార్డు అందుకోబోతున్నందుకు మేమంతా ఎంతో గర్విస్తున్నామని మోహన్ బాబు ట్వీట్ చేశారు.